ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అరకొర వివరాలు బయటపెట్టినా అందులో ఉన్న లొసుగులతో అసలేం జరిగిందో ప్రజలకు అర్థమవుతోంది. అదానీ, అంబానీ లాంటి వాళ్ల పేర్లు జాబితాలో కనిపించలేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆదాయానికి మించి విరాళాలిచ్చిన కంపెనీల వెనుక ఇలాంటి బడాబాబులే ఉన్నారని క్రమంగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా ఎన్నికల బాండ్ల గుట్టు రట్టయింది. వాటి ద్వారా అత్యధికంగా ఆర్థిక ప్రయోజనం పొందింది బీజేపీయేనని స్పష్టమైంది. అయితే ఏ పార్టీ కూడా శుద్ధపోస కాదు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో ఎక్కువగా ఊరు పేరు లేని సంస్థలే ఉన్నాయి. వీటిలో అనేక సంస్థలు బడా కంపెనీలకు బినామీలుగా వ్యవహరిస్తున్నవే. ఇవి తమ నికర లాభాలతో 10 నుండి 100 రెట్ల వరకు వెచ్చించి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. ఏ కంపెనీ అయినా తన నికర లాభం కంటే 100 రెట్లు ఎక్కువ విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేయగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 2 కంపెనీలు తమకు వచ్చిన లాభాల కన్నా 100 రెట్లు అధికంగా ఉదారంగా డొనేషన్లు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి 2019 నుండి 2023 మధ్య 215 కోట్లు ప్రాఫిట్ రాగా, తమకు వచ్చిన లాభాల కంటే ఏకంగా 635% అధికంగా 1365 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొని పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన విషయం సంచలనంగా మారింది. ఈ కంపెనీ వెనుక ఎవరు ఉన్నదనేది తేలుతుందో లేదో స్పష్టత లేదు. కానీ అంత పెద్ద మొత్తం ఎలక్టోరల్ బాండ్లు కొని రాజకీయ పార్టీలకు ఇచ్చారంటే ఖచ్చితంగా బిగ్ షాటే ఉంటారని చెప్పాల్సిన పనిలేదు. అలాగే క్విక్ సప్లై చైన్ కంపెనీ కూడా 4 ఏళ్లలో 110 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. కానీ అంతకంటే 374% అధికంగా, అంటే 410 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన విషయం బయటపడింది. ఈ కంపెనీ దేశంలో అత్యంత కుబేరిని గ్రూపునికి చెందిన అన్లిస్టెడ్ కంపెనీగా చెబుతున్నారు. వీటి తర్వాత ఐఎఫ్బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మరో కంపెనీ కూడా గత 4 ఏళ్లలో 175 కోట్ల రూపాయలు ప్రాఫిట్ పొందగా, అందులో 53% అంటే 92 కోట్లను డొనేషన్గా ఇచ్చేసింది. మరో 3 కంపెనీలు వచ్చిన లాభాల్లో అత్యధికంగా సమర్పించుకున్నాయి. మరో డజన్కు పైగా కంపెనీలు తమ ప్రాఫిట్స్లో 10% లోపు ఎలక్టోరల్ బాండ్ల కింద డొనేషన్లు ఇచ్చినట్లు ఈసీ వెల్లడించిన గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. లాభాల కన్నా ఎక్కువ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి కారణం ఏంటో కానీ, కంపెనీలు తమ నికర లాభాలతో నిమిత్తం లేకుండా పెద్ద మొత్తంలో పార్టీలకు విరాళాలు అందించడం వెనుక ఆ సంస్థలకు ఉన్న ప్రయోజనాలేంటి, వాటి ఉద్దేశం ఏంటి అన్నది సస్పెన్స్గా మారుతోంది. వీటిలో కొన్ని కంపెనీలు దొడ్డిదారిన రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికే వెలిశాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది క్విడ్ ప్రోకో తప్పించి మరొకటి కాదు. ఎన్నికల బాండ్ల కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు ఇదే సందేహం కలిగింది. ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాత చాలా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొన్నాయి. అయితే ఈ విమర్శలపై బీజేపీ భిన్నంగా స్పందిస్తోంది. దాడుల తర్వాతే ఆయా కంపెనీలు విరాళాలు అందించాయని మీకెలా తెలుసు? దాడులకు ముందే బాండ్లు కొనుగోలు చేసి ఉండొచ్చు కదా అని నిర్మలా సీతారామన్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈడీ, ఆదాయ పన్ను అధికారులు దాడులు జరిపిన తర్వాతే పలు కంపెనీలు 300 కోట్ల విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు సమర్పించుకున్నాయని గతంలోనే కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే పలు కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి భారీ మొత్తంలో విరాళాలు అందించాయని స్పష్టమవుతోంది. విరాళాలు అందజేసిన కంపెనీల్లో ఎన్ని సంస్థలు ఈడీ, సిబిఐ, ఐటీ దాడులకు గురై ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయన్నదే ప్రశ్న. అనేక చిన్న కంపెనీలు బడా కార్పొరేట్ సంస్థలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతూ బాండ్లు కొనుగోలు చేశాయి. రిలయన్స్ రిటైల్కు అనుబంధ కంపెనీలుగా కొనసాగుతున్న లిస్టింగ్ కాని సంస్థలే ఇందుకు ఉదాహరణగా ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ విరాళాలను ఎవరు ఏ పార్టీకి ఇచ్చారు అన్నది బయటపెట్టలేదు. కానీ 20,000 అంతకంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాలు మాత్రమే నమోదవుతాయి. వీటిలో 80 నుండి 85% విరాళాలు బీజేపీ ఖాతాలోనే పడ్డంతో ప్రతిపక్షాల వాటా పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నికల బాండ్ల పథకం రాకముందు విరాళాలపై పరిమితి ఉండేది. కంపెనీలు గత 3 సంవత్సరాల నికర లాభాల్లో 7.5కు మించి విరాళాలు ఇవ్వకూడదు. క్విడ్ ప్రోకోకు అడ్డుకట్ట వేయడానికే ఈ పరిమితిని విధించారు. ఈ విరాళాలను రాజకీయ పార్టీలు, కంపెనీలు తమ పుస్తకాల్లో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల పారదర్శకతకు ఎక్కువ అవకాశం ఉండేది. ఎన్నికల బాండ్ల పథకం ఈ పరిమితిని ఎత్తేసింది. కంపెనీలు లేదా వ్యక్తులు అపరిమితంగా విరాళాలు అందించవచ్చు. ఇదంతా ఉద్దేశపూర్వక అవినీతి కోసమేనని అనుకోక తప్పదు.